నమస్కారం అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాము. అన్నిటికంటే ముందు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాలి. చాలా ధన్యవాదాలు. బికాస్ మేము ఏదైతే సంకల్పించి ఛానల్ మొదలుపెట్టామో, ఎస్పెషలీ నేను మా అమ్మ చేతి వంట 10 మందికి ఉపయోగపడుతుందని చెప్పి డాక్యుమెంట్ చేస్తూ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి ఇలా సంకల్పించి ఛానల్ మొదలుపెట్టాము. అండ్ పోయిన వీడియోకి రెస్పాన్స్ నిజంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది. పప్పు వీడియో చూడగానే మరుసటి రోజు మా ఇంట్లో కూడా సేమ్ ఆకుకూర, ఇదే ఆకుకూర ఉంది నేను చేస్తున్నాను అని చెప్పి ఆకుకూర పప్పు చేశారు. అంతకుముందు రసం ఇదే రెసిపీతో నేను ట్రై చేశాను, మా అబ్బాయికి చాలా నచ్చింది అని చెప్పి ఇలాంటి మెసేజెస్ వచ్చినప్పుడు నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అండ్ మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది మీకు ఉపయోగపడుతుందని చెప్పి. అండ్ ఐ నో మీలో చాలామంది ఇంకా ఈ టెస్టింగ్ ఫేజ్లో ఉన్నారు. ఐ థింక్ మీరు కూడా మమ్మల్ని టెస్ట్ చేస్తున్నారు. అదే ఏంటి వీళ్ళు, ఇదంతా 2 రోజులు హడావిడా, 2 రోజుల తర్వాత ఉంటారా వెళ్ళిపోతారా అంటే, వీ ఆర్ మేకింగ్ ఇట్ క్లియర్. వీ వాంట్ టు స్టే విత్ యూ. వీ వాంట్ టు మీతో ఉండడానికి, మీతో పాటు ఈ జర్నీ, ఈ ప్రయాణంలో ముందుకు సాగడానికి మేము కూడా ఉన్నాము. అండ్ అమ్మ చాలా రెసిపీస్, చాలా వంటలు ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇంకా కుప్పలు కుప్పలుగా. అండ్ అమ్మ చేతి వంట ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. అండ్ అమ్మకు తెలిసిన రెసిపీస్ అన్నీ మీతో షేర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అండ్ దానికన్నా పెద్ద ఐడియాలు ఇంకా ఉన్నాయి, ముందు ముందు ఇంకా చాలా వస్తున్నాయి. అండ్ ఈ వీడియోలను మీ దాకా తీసుకురావడానికి ఇప్పుడు మనకు ఒక చిన్న టీం కూడా తయారైంది. నాతో పాటు టీంలో 3 పనిచేస్తున్నాము. అండ్ ఆనెస్ట్లీ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్. చాలా కష్టం అవుతుంది కొద్ది రోజుల్లో, బట్ వీఆర్ స్టిల్ పుషింగ్ ఇట్. ఒక ఫుల్ టైం జాబ్తో, ఒక చదువుకుంటున్న స్టూడెంట్కి ఒక పార్ట్ టైం జాబ్ కూడా ఇస్తున్నాం మనం. ఈ వీడియోలకి, ఈ ఛానల్కి సపోర్ట్ చేయడం వల్ల మీరు ఒక స్టూడెంట్కి పార్ట్ టైం జాబ్ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకో స్టూడెంట్కి ఒక డ్రీమ్ సపోర్ట్ చేస్తున్నారు, అండ్ ఒక ఫుల్ టైం ఎంప్లాయీకి ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. సో యాజ్ ఐ సెడ్, దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ ఛానల్. ఇది ఒక కుకింగ్ ఛానల్ అనే కాదు, ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ దాట్. అండ్ మేము ముందుగానే ఐ థింక్ ఫస్ట్ ఛానల్ ట్రైలర్లో కూడా చెప్పాము, వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ విత్ సంథింగ్ మోర్. దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎక్స్పాండింగ్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. తొందరలోనే ఇంకో చిన్న ప్రాజెక్ట్ కూడా మీకు అందరికీ కనిపించబోతుంది. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్. సో మీలో చూస్తున్న వాళ్ళు, ఈ టెస్టింగ్ చేస్తున్న వాళ్ళు అయితే, లేదా మొదటిసారి ఈ ఛానల్కి వచ్చారు అంటే, మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనకి ఏమీ ఖర్చు అవ్వదు. అండ్ మన టీంకి కూడా అది మంచి బూస్ట్ని ఇస్తుంది. యాజ్ అ సెడ్, బై సపోర్టింగ్ దిస్ ఛానల్, ఈ ఛానల్కి సపోర్ట్ చేయడంతో మీరు ఒక విద్యార్థికి ఒక పార్ట్ టైం జాబ్ సపోర్ట్ చేస్తున్నారు, అలానే ఒక అమ్మకి మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు, అండ్ ఒక ఫుల్ టైం ఎంప్లాయ్కి ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేస్తున్నారు. సో దేర్ ఈస్ సో మచ్ మోర్ హ్యాపెనింగ్ అండ్ వీఆర్ పుషింగ్ ఇట్. మేము చాలా కష్టపడుతున్నాం మీకోసం ఇవన్నీ తీసుకురావడానికి. సో మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇఫ్ నాట్ వంట కాకపోతే, వీఆర్ బ్రింగింగ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ అండ్ వీ మేక్ ష్యూర్ వీ కీప్ డెలివరింగ్ దాట్. సో యూ మేక్ ష్యూర్ యూ సబ్స్క్రైబ్. ఒక్క నిమిషం. అండ్ జస్ట్ లైక్ దాట్ వీ కేమ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. మన ఛానల్లో ఇంతకుముందు వచ్చిన వీడియో చూసారా లేదా? చూడలేదు అంటే అర్జెంటుగా ఇక్కడ ఐ బటన్ వస్తుంది, దాన్ని నొక్కి ఆ వీడియో చెక్ చేయండి. ఎందుకంటే మన ఇప్పుడు వీడియో మన ఇంతకుముందు వచ్చిన వీడియోతో లింక్ అయింది. ఇంతకుముందు వచ్చిన వీడియోలో పునర్నవ ఆకు గురించి, మన మెడిసినల్ బెనిఫిట్స్, వీటన్నిటి గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈరోజు అదే ఆకుతో మనం కొత్తగా ఇంకొక వంటకం, ఇంకొక వెరైటీ ఆకుతో ఫ్రై చేయబోతున్నాం. ఆకుతో ఫ్రై. సో దిస్ ఈజ్ అ వెరీ టేస్టీ ఫ్రై. అంటే ఈ ఆకుకూరని ఇంత టేస్టీగా ఇలా కూడా చేసుకోవచ్చా అని అనిపించే రెసిపీ ఇది. అండ్ ఆ ఆకు మెడిసినల్ బెనిఫిట్స్ మీకు తెలియాలంటే ఆ పాత వీడియో ఖచ్చితంగా మీరు చెక్ చేయాలి. అది చూసి మళ్ళీ ఇక్కడికి రండి, చూడలేదంటే. సో ఇవాళ మనం పునర్నవ తెల్ల గలిజేరు ఆకుతో కొత్తగా ఒక ఫ్రై, కందిపప్పు కాంబినేషన్తో ఫ్రై ఎలా చేయాలో అమ్మ ఇవాళ నేర్పించబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో నేర్చుకుందామా? లెట్స్ గో. హలో అండి. ఈరోజు గలిజేరాకు, దాన్నే అటిక మామిడాకు అని కూడా అంటారు. ఈ గలిజేరాకు కందిపప్పు కలిపి ఫ్రై చూపిస్తున్నాను. వర్షాలు బాగా పడి మాకు అటిక మామిడాకు బాగా మొలకెత్తింది, తాజాగా ఉంది చూడండి.
ఈ ఆకుకూర దొరికినప్పుడు ఏదో ఒక విధంగా మనం కూర వండుకొని తినడం మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ ఆకుకూర వేపుడికి ముందుగా 4 స్పూన్లు కందిపప్పును కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే పావు చెక్క కొబ్బరి, 10 వెల్లుల్లి రెమ్మలు మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. గలిజేర ఆకును ఒలిచి శుభ్రంగా కడగాలి. ఈ ఆకుకూరలో ఇసుక బాగా ఉంటుంది. ఇసుకంతా పోయేలా 2-3 సార్లు కడిగి వడబోసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆకుకూరను సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత ఒక ఎండుమిర్చి తుంపి వేసి దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాక కట్ చేసిన 2 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టిన కందిపప్పు వేసి కలపాలి. పావు స్పూన్ పసుపు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేయించిన తర్వాత కట్ చేసి పెట్టిన ఆకుకూర అందులో వేసి బాగా కలిసేలా కలుపుతూ సిమ్లో పెట్టి 2 నిమిషాలు బాగా కలపాలి. అంతా కలిసాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆకుకూర, కందిపప్పు ఉడికేదాకా వేయించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు వేగాక మూత తీసి కందిపప్పును చేత్తో మెదిపితే ఉడికిందో లేదో మనకు అర్థమవుతుంది. ఆకుకూర, కందిపప్పు 2 ఉడికిపోయాయి. ఇప్పుడు రుచికి తగిన ఉప్పు, 1 స్పూన్ మసాలా కారం, మిక్సీ పట్టి ఉంచిన కొబ్బరి, వెల్లుల్లి కూడా వేసి అన్నీ కలిసేలా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి అంతా బాగా కలపాలి. అంతేనండి, రుచికరమైన ఆకుకూర కందిపప్పు వేపుడు రెడీ అయిపోయింది. ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. అది కాక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఈ వేపుడు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. హలో, ఎక్కడికండి? సో ఇవాళ మనం తెల్ల గలిజేర ఆకు పునర్నవ, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకు. ఈ ఆకుని కందిపప్పు కాంబినేషన్తో ఒక అద్దరిపోయే ఫ్రై ఎలా చేయాలో నేర్చుకున్నాం. సో ఈ వీడియోని షేర్ చేయొద్దండి. ఏంటి షేర్ చేయొద్దంటున్నాడంటే? నాకు అర్థం కాలేదు సార్. షేర్ మాత్రమే చేయొద్దండి. మీ లైఫ్లో, మీ జీవితంలో ఆ ఒక్క పర్సన్ ఎవరో ఉండే ఉంటారు ఖచ్చితంగా. మీకు చాలా క్లోజ్ అయి ఉండొచ్చు. బట్ ఈ మధ్య కాలంలో పనుల వల్ల, పరిస్థితుల వల్ల వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాం. కానీ వాళ్ళ గురించి ఆలోచించట్లేదని కాదు, కానీ మాట్లాడడానికి కుదరట్లేదు. సో అలాంటి వాళ్ళ గురించి 1 నిమిషం టైం తీసుకొని ఆలోచించండి. ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి ఒకసారి ఎలా ఉన్నారు అని ఒక మెసేజ్ పంపండి, ఒక స్మైల్ లేదంటే కాల్ చేయండి. కాల్ చేసి మాట్లాడండి. సీ హౌ డిఫరెంట్ యూ ఫీల్. మీకు ఎలా అనిపిస్తుంది తర్వాత గమనించండి. అండ్ ఇలాంటి వాళ్ళకి మన ఛానల్ లింక్ కూడా పంపచ్చు. నేను నీతో ఎప్పుడు మాట్లాడి నవ్వచ్చలేనేమో, ఇలా ఒక ఛానల్ కూడా ఉంది. వీళ్ళు వంటలే కాదు, మనకు ఒక స్మైల్ కూడా తెప్పిస్తున్నారు, మనల్ని నవ్విస్తున్నారు కూడా అని చెప్పి ఈ వీడియో లింక్ షేర్ చేయొచ్చు. At the same time, you can subscribe and వీడియోకి ఒక లైక్ మాత్రం మర్చిపోదండి. And make sure you subscribe because I still see 55% testing people subscribe చేయడానికి ఆలోచిస్తున్నారు. ఇంకా it's free of cost. Let's just do it. Okay, see you in the next one.